వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భారీ కుంభకోణాల కింద పెద్ద ఎత్తున స్కాములు జరిగాయని చెప్పి ఎప్పటి నుంచో కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. గతంలో మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ ముఖంగా మాట్లాడమే కానీ ముఖ్యంగా టీడీపీ ఎంపీ అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ సాక్షిగా దాదాపుగా 2,000 కోట్లకు పైగా విదేశాలకు దారి మళ్లించారు, కేవలం లిక్కర్ స్కామ్లోనే జరిగాయని చెప్పి కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరిగింది. అయితే గత 2-3 నెలల నుంచి కూడా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ముఖ్యంగా సిట్ అధికారులందరూ కూడా పూర్తిగా కూడా దాని మీద విచారణ చేపట్టడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర బంధువు సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ఐటీ సలహాదారునిగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం అయితే జరిగింది. ఆ సమయంలో ముఖ్యంగా చూసుకుంటే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల అలా ప్రతి ఏడాది కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో జరిగిన దారుణాలన్నీ కూడా ఆయనకి తెలుసు, ఆయనే చేయించారు, ఆయన అండర్లోనే జరిగినాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కోటాను కోట్ల రూపాయలు అనేవి తాడేపల్లి ప్యాలెస్కి చేరుకునే విధంగా ఎక్కడి నుంచి ఎలా పంపించాలి, ఏ విధంగా ఈ స్కామ్ని రన్ చేయాలనే విధంగా మొత్తం అంతా కూడా పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అనే విధంగా ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు పనిచేసినట్టు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే కీలకంగా చూసుకుంటే తాజాగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి ఇల్లు హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ఏరియాలో తన ఇల్లు కానీ, తన అత్తమామల ఇల్లు కానీ, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన అరేటి అనే హాస్పిటల్ కానీ ఇంకా కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బంధువుల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా సిట్ అధికారులు అయితే సోదాలు చేయడం జరిగింది. ఈ సిట్ అధికారులు ఎప్పుడైతే సోదాలు చేయడంతో వెంటనే కూడా ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెనామీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలర్ట్ అవ్వడం, ఒక రకంగా చెప్పాలంటే భయపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ అనేది చాలా భారీ స్థాయిలో జరిగింది. ఎందుకు అనంటే గతంలో ప్రైవేటు వ్యక్తులకి లైసెన్స్ టెండర్ ఇచ్చి లిక్కర్ అమ్మకాలు అయితే జరిగేవి. కానీ గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేరుగా ప్రభుత్వమే ఆ వైన్ షాపుల్ని అమ్మకాలు జరపడం జరిగేది. ఎక్కడా కూడా యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి డిజిటల్ పేమెంట్స్లో ఎక్కడ కూడా మద్యం అమ్మకాలు అనేవి చెల్లింపులు లేకుండా కేవలం నగదు రూపంలో మాత్రమే మద్యం అమ్మడం అయితే జరిగేది. అయితే ఆ నగదు రూపంలో ఎప్పుడైతే మద్యం అమ్మారో ఆ డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి చేరుకునే విధంగా మళ్ళీ అక్కడి నుంచి వేరే వ్యక్తులకి, వేరే కంపెనీలకి బినామీల పేర్ల మీద కొంత పెట్టుబడుల కింద పెట్టినట్టయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెనామీల కింద కొంతమంది కీలకమైన వ్యక్తులు పెట్టుకోవడం, ముఖ్యంగా సినీ రంగంలో కానీ, ఇటు మెడికల్ హాస్పిటల్ రంగంలో కానీ, ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టు కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ బెనామీలందరూ కూడా కొంత భయపడుతున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ని సిట్ అధికారులు ముఖ్యంగా ఏపీ కూటమి ప్రభుత్వం బయట పెట్టడానికి, ముఖ్యంగా దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంత స్కామ్ జరిగింది అనే దాని మీద పూర్తి ఆధారాలు సేకరించే నేపథ్యంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర బంధువు అయిన సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే పరారీలో ఉన్నారు. ఆయన ఆల్రెడీ విదేశాలకు పారిపోయాడు అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఇప్పటికే కూడా సిట్ అధికారులు ఆయనకి విచారణకు హాజరు కావాలని చెప్పి 2-3 సార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆ నోటీసులకు బదులిచ్చే విధంగా ఆయన విచారణకు హాజరు కావడమే కానీ కనీసం రిప్లై కూడా ఎక్కడా లేదనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే కూడా నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి చాలా బలంగా విస్తృత స్థాయిలో మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా సరే గత ప్రభుత్వ హయాంలో ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది అన్ని స్కాముల కంటే కూడా చాలా భారీ స్థాయిలో జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది చేతులు మారాయి. అందులో బినామీల కింద కొత్త వ్యక్తులు ఇన్క్లూడ్ చేయడం, కొన్ని సందర్భాల్లో సినిమాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం, సినీ నిర్మాతల్లో బినామీలుగా చేసుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం, ముఖ్యంగా హాస్పిటల్ హైదరాబాద్లో కొన్ని కీలకమైన హాస్పిటల్లో బినామీలుగా చేర్చుకుంటూ అందులో కూడా పెట్టుబడులు పెట్టడం అయితే జరిగిందని చెప్పి ఏపీ సిట్ అధికారులు చేసిన విచారణలో కొన్ని ఆధారాలు అయితే బయటపడడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అండతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చాలా భారీ స్థాయితో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి పూర్తి స్థాయి విచారణ చేపట్టడానికి అయితే సిట్ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ సిట్ అధికారుల కంటే కూడా ముందు అదే పార్టీలో ఉండి మాజీ ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డి కూడా తన పార్టీకి రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టిన రోజు ముఖ్యంగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కీలకంగా చూసుకుంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకుంటే మొత్తం అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి కొంత హింట్ ఇచ్చినట్టు విధంగా, ఒక రకంగా చెప్పాలంటే కసిరెడ్డి రాజశేఖర్ని ఇరికిచ్చే విధంగా ఆయనైతే మీడియా ముఖంగా ఈయన పేరు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వమే కానీ, సిట్ అధికారులే కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద ఫోకస్ చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ
లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. కానీ లిక్కర్ స్కామ్ అనేది చాలా భారీ స్థాయిలో జరిగింది. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది కేవలం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఒక్కరిని పట్టుకుంటే మిగిలిందంతా కూడా బయటకు వస్తుందని చెప్పి అధికారులు అయితే భావించడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఉంటుంది లిక్కర్ స్కామ్లో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, తాడేపల్లి ప్యాలెస్కి ఎంత వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఎంత, ఇందులో ఎవరెవరు ఎంత వాటా తీసుకున్నారు, బెనామీల కింద ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పెట్టుబడులు ఎక్కడున్నాయనేది తెలియవలసి ఉంది. కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే పరారీలో ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా తెలుస్తుంది. కానీ ఆయన పరారీలో ఉండడంతో కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించకపోవడంతో ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో రోజు రోజుకి కూడా కొంత డిలే అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే కూడా కూటమి ప్రభుత్వం కానీ ఇటు సిఐడి అధికారులు, ఏసీబీ అధికారులు, సిట్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఎవరికి వాళ్ళు వాళ్ళ తరపున చేయవలసిన పని ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి కూడా విచారణ చేపట్టడం అయితే జరుగుతుంది.